ఏపీలో లేటెస్ట్ గా జరిగిన 2-3 సంఘటనల ఆధారంగా ఈ రాష్ట్రంలో వ్యవస్థలు ఏ స్థాయిలో కుప్పకూలిపోయాయి, లా అండ్ ఆర్డర్ ఎలా అదుపు తప్పింది అన్నది అర్థం చేసుకోవచ్చు. ఇవి చాలా చిన్న విషయాల్లా కనిపించవచ్చు చూసేవారికి, కానీ వ్యవస్థలు ఏ స్థాయిలో నిర్వీర్యమయ్యాయి అన్నది కాస్త నిశ్చితంగా పరిశీలిస్తే ఇక్కడే అర్థమవుతుంది. విజయవాడలో పండు అలియాస్ పావురం అనే ఒక రౌడీ షీటర్ రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. ఈ విషయం తెలియంగానే హాస్పిటల్ వద్దకు విజయవాడ 5 పోలీస్ స్టేషన్ల పరిధిలోని వందల మంది రౌడీ షీటర్లు, వందల మంది గంజాయి బ్యాచ్ అక్కడికి వచ్చారు. ఆ తర్వాత అంతిమ యాత్రలో డీజేలు పెట్టి బైకులకు సైలెన్సర్లు తీసేసి నినాదాలు చేస్తూ కేకలు వేస్తూ హల్చల్ చేస్తూ వందల మంది రౌడీ షీటర్లు గంజాయి బ్యాచ్ ర్యాలీ నిర్వహించారు. ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగించడంతో పాటు ప్రయాణికులతో గొడవ కూడా పెట్టుకున్నారు ఈ బ్యాచ్ అంతా. రౌడీ షీటర్లు ఏ ధైర్యంతో ఇలా బహిరంగంగా రోడ్డు మీద డీజేలు పెట్టి సైలెన్సర్లు తీసేసి వందల మంది గంజాయి బ్యాచ్ రౌడీ బ్యాచ్ ర్యాలీ ఎలా నిర్వహించగలిగారు? ఏంటి వీళ్ళ ధైర్యం? సాధారణంగా ఏ స్టూడెంటో చనిపోయి ఉంటే, ఇంకా కాలేజ్ విద్యార్థులంతా ఇలా బైక్ ర్యాలీ చేసి అంతిమ యాత్రలో పాల్గొని ఉంటే దాన్ని ఇంకో కోణంలో చూడొచ్చు. పిల్లలు కాబట్టి, గతంలో ఎలాంటి నేర చరిత్ర లేదు కాబట్టి, తమ మిత్రుడు చనిపోయారు కాబట్టి అంతిమ యాత్రలో కాస్త హల్చల్ చేశారు ఏదో స్టూడెంట్స్ అంటే అర్థం చేసుకోవచ్చు. కానీ వీళ్ళు ఇక్కడ రౌడీ షీటర్లు, మా మీద రౌడీ షీటర్లు ఉన్నాయి, ఆల్రెడీ పోలీసుల నిఘా ఉంటుంది, మేము రోడ్డు ఎక్కి ఇలా వందల మంది అందరం ఒక సంఘంగా మారిపోయి ర్యాలీలు చేసి హల్చల్ చేసి ప్రయాణికులతో గొడవ పడితే చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయి అన్న కనీస భయం కూడా రౌడీ షీటర్లకు విజయవాడలో లేకుండా పోయింది. అందువల్లే వందల మంది గంజాయి బ్యాచ్ రౌడీ బ్యాచ్ అంతా కలిసి ఇలా ర్యాలీ నిర్వహించగలిగారు అన్నది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతోంది. అంటే పోలీసులన్నా, వ్యవస్థ అన్నా, ప్రభుత్వం అన్నా ఏ మాత్రం భయం లేకుండా పోయింది. అది కూడా ఏంటి, విజయవాడలో పక్కనే ముఖ్యమంత్రి గారు ఉంటారు, మొత్తం వ్యవస్థ అంతా అటువైపే కేంద్రీకరించి ఉంటుంది. అలాంటి చోట నడి రోడ్డు మీద వందల మంది గంజాయి బ్యాచ్ రౌడీ బ్యాచ్లు ర్యాలీ నిర్వహించగలిగారంటే దీని అర్థం ఏంటి? పైగా వాళ్ళు ఒక సందేశం ఇస్తూ ఉన్నారు, ఒక వార్నింగ్ ఇస్తున్నారు పబ్లిక్ కి. ఒక రౌడీ షీటర్కి ఏదైనా ఇబ్బంది వస్తే ఇలా వందల మంది రౌడీ షీటర్లు మేము ఉంటాం, మేము వాళ్ళకి మద్దతుగా వస్తామని ఇండైరెక్ట్ గా వాళ్ళు రాష్ట్ర ప్రజలకు, విజయవాడ ప్రజలకు మరీ ముఖ్యంగా ఒక హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నారు. మాలో ఒకటి చనిపోతేనే ఇంత వందల మంది వచ్చి బహిరంగంగా ర్యాలీలు నిర్వహించగలిగాం, రేపు ప్రొద్దున ఏదైనా ఇబ్బంది వచ్చినా కూడా ఇలాగే ఉంటుంది అని పబ్లిక్ ను పరోక్షంగా వాళ్ళు బెదరగొట్టారు. సరే, పత్రికల్లో మీడియాలో వచ్చింది కాబట్టి ఈ ర్యాలీలో పాల్గొన్న రౌడీ షీటర్ల మీద ప్రభుత్వము, పోలీసులు ఇప్పుడు చర్యలు తీసుకోవచ్చు. అసలు వీళ్ళకి ఇంత ధైర్యం ఎక్కడి నుండి వచ్చింది? ఆల్రెడీ అంటే పోలీస్ వ్యవస్థ, ప్రభుత్వం ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉంది అని రౌడీ షీటర్లకు కూడా అర్థమైపోయిందా? ఇలాగే వదిలేస్తే వీళ్ళు ఒక సంఘాన్ని కూడా అధికారికంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న ఆశ్చర్యం లేదు. ఈ జేసీబీతో చేస్తున్న విన్యాసాలకు సంబంధించి, ఇది కోటప్పకొండ తిరునాళ్ళకు సంబంధించి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక ప్రభను ఏర్పాటు చేస్తే ఆ సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇలా నడి రోడ్డును బ్లాక్ చేసేసి రోడ్డును మొత్తం జేసీబీ సాయంతో ఈ స్థాయిలో విన్యాసాలు చేశారు. రోడ్డునంతా పాడు చేశారు, అటువైపు వెళ్లే ప్రయాణికులకి తీవ్ర ఇబ్బంది కలిగించారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈ పని ఎలా చేయగలిగారు? ఇదే వైసీపీ వాళ్ళు చేసి ఉంటే ఈరోజు ఆంధ్రజ్యోతి, ఈనాడు పత్రికల్లో తొలి పేజీలోనే ఫోటోతో సహా వార్త వచ్చి ఉండేది. వైసీపీ అరాచక మూకల విధ్వంసం, రాష్ట్రం ఏమైపోవాలి ఇలాంటి వాళ్ళతో, పెట్టుబడులు వస్తాయా ఇలాంటి విన్యాసాలు చేస్తే, నడు రోడ్డు మీద ప్రయాణికులకు ఇబ్బంది కలిగించారు, ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేశారు అని రాయించి ఉండేవారు. ఈ రోజు పోలీసులు రంగంలోనికి దిగి వైసీపీ కార్యకర్తలు ఈ పని చేసి ఉంటే లుంగీల మీద ఊరేగించేవారు. రేపు మళ్ళీ ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల్లో అరాచక మూకకు పోలీస్ మార్క్ ట్రీట్మెంట్ అని ఫోటోలు కూడా వేసి ఉండేవారు. మరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నడి రోడ్డు మీద ఈ పని చేస్తుంటే ఒక్క పోలీసు కూడా ఎందుకు అడ్డుకోలేకపోయారు? ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం బాలకోటేశ్వర స్వామి తిరునాళ్లలో ఏకంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు బెల్ట్ షాప్ పెట్టేశారు. ఆలయానికి వెనుకల వైపే తాత్కాలికంగా బెల్ట్ షాప్ ఏర్పాటు చేసి తిరునాళ్లలో మద్యం అమ్మారు. సరే, ఆ తిరునాళ్ళకు వచ్చిన వాళ్ళకు ఇక్కడ బెల్ట్ షాప్ ఉంటుందన్న ఆలోచనే రాదు కాబట్టి ఎక్కడ బెల్ట్ షాప్ లేదనుకుంటారో, కేవలం నీళ్లు అమ్ముతున్నారు, వాటర్ బాటిల్ అమ్ముతున్నారు అని మాత్రమే అనుకుంటారో ఏమో అని తాగే వాళ్ళందరికీ బాగా క్లియర్ గా అర్థం కావాలని మద్యం బాటలను వేలాడదీసి మరి ఇక్కడ మద్యం దొరుకుతుంది అని ప్రచారం చేసి మరి తిరునాళ్ళల్లో మద్యం అమ్మారు. ఈ రాష్ట్రంలో బెల్ట్ షాపులు అన్నది అధికారికంగా నిషేధం కదా. మరి ఒక తిరునాళ్ళలో ఉత్సవాల సందర్భంగా గుడి వెనకలే ఇలా బెల్ట్ షాప్ ఏర్పాటు చేసి మద్యం అమ్మారు అంటే దీన్ని ఏమనాలి? అంటే పోలీసులు, ప్రభుత్వం, వ్యవస్థ, పబ్లిక్ అంటే వీళ్ళకి ఏ మాత్రం భయం లేకుండా పోయింది. తెలుగుదేశం పార్టీ నాయకుల నుంచి కార్యకర్తల వరకు వాళ్ళ మైండ్ సెట్ ఒకలాగా తయారైపోయింది. పబ్లిక్ ప్రభుత్వాన్ని ఎన్నుకునేది ప్రజలకు సేవ చేయడానికి అన్న ఆలోచన పోయింది తెలుగుదేశం పార్టీ వాళ్ళు. అధికారంలోనికి రావడం అన్నది మనం సంపాదించుకోవడానికి, మనం అధికారం చెలాయించడానికి మాత్రమే అన్న స్థితికి తెలుగుదేశం పార్టీ శ్రేణులు, నాయకులు వెళ్ళిపోయారు. దానికి తోడు ఇప్పటికే తెలుగుదేశం పార్టీ పెద్దలు తమ శ్రేణులకు ఒక స్పష్టమైన సందేశం ఇచ్చారు. వైసీపీ వాళ్ళు ఏదైనా చిన్న పొరపాటు చేసినా,
పుట్టినరోజులో కేక్ కట్ చేసినా, కోడి కత్తిరించినా వెంటనే వాళ్ళని అరెస్ట్ చేసి నడు రోడ్డు మీద ఊరేగిస్తున్నాం. ఈ దృశ్యాలు చూసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏం కంగారు పడమాకండి. అవి కేవలం వైసీపీ వాళ్ళకు మాత్రం సంబంధించిన ట్రీట్మెంట్ మాత్రమే, మీకు అలా ఉండదు అని ఒక స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది. ఎలా అంటే అంబటి రాంబాబు గారి ఇంటి మీద 2000 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వెళ్లి నానా బీభత్సం సృష్టించి ఆయన కార్యాలయాన్ని తగలబెడితే, ఆ మరుసటి రోజు మాజీ మంత్రి జోగి రమేష్ గారి ఇంటి మీదకి ఏకంగా యాసిడ్ బాటిల్, పెట్రోల్ బాంబులు వేసి మరి విధ్వంసం సృష్టిస్తే అంబటి రాంబాబు గారి మీద తీవ్రమైన శిక్షలు పెట్టి కేసు పెట్టి అరెస్ట్ చేసి లోపలేశారు. కానీ దాడిలో పాల్గొన్న ఈ 2 ఘటనల్లో దాడిలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి మాత్రం స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు. దీని ద్వారా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో శ్రేణుల్లో వాళ్ళకు ఒక మైండ్ సెట్ తయారు చేసి పెట్టారు. ఈ ప్రభుత్వం అన్నది మనకి ఎక్స్క్లూజివ్ గా పనిచేస్తుంది, మనకు ప్రత్యేకమైన ట్రీట్మెంట్ ఉంటుంది, మనం తప్పు చేసినా సరే ఏమీ చేయకపోగా మనకు రక్షణగా ఈ వ్యవస్థలు పోలీసులంతా నిలబడిపోతారు అనే ధైర్యం తెలుగుదేశం పార్టీ వాళ్ళలో వచ్చింది. ప్రభుత్వం ఇలాగ పనిచేయడం వల్లనే పొలిటికల్ గవర్నెన్స్ అని ముఖ్యమంత్రి గారు చెప్పి మరి వ్యవస్థల్ని నడిపిస్తూ ఉన్న కారణంగానే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇలా తయారైపోయారు. ఇక రౌడీ షీటర్లు విజయవాడలో లాగా తయారైపోయారు.